కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. First, I am very thankful to God has given this great opportunity to share this word of God before you. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం మనం చదువుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ యొక్క సందేశము అనేక మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్లు సహాయం చేయండి. వినిచున్న మీ ప్రజలకు దైవ దీవెనలు పొందేట్టుగా సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోకంలో చేరని వేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి దైవవాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర అనేక మంది రోగులు పడి ఉండట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవడైతే ముందు ఆ కోనేటిలో దిగుతారో ఎటువంటి వ్యాధి గల వ్యక్తి అయినా సరే అక్కడ దేవదూత నీళ్లు కదిలింపబడిన తరువాత మొదట ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో వారి యొక్క వ్యాధి బాధలన్నీ కూడా ఇక్కడ మొటమాయమైపోతాం మనం చూస్తూ ఉన్నాం. గనుక మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అనేకమైనటువంటి రోగులు అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు. ఎందుకని వారి యొక్క రోగాలనే, వారి యొక్క బాధలనే పోగొట్టుకోవడానికి వారి యొక్క సమయాన్ని అంతటిని వెచ్చించి అక్కడ క్యూలో నిలబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఆ కోనేటిలో దేవదూత దిగి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతారో వాళ్ళే వ్యాధి బాగుపడటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా గుంపు గుంపులుగా వచ్చి అక్కడ పడి ఉండిరి. ఎందుకని వారి యొక్క బాధల చేత, వారి యొక్క వ్యాధుల చేత ఎప్పటి నుంచో బాధపడి ఉన్నారు. కాబట్టి ఎప్పుడు నా బాధ పోతుందా, ఎప్పుడు నా వ్యాధి తగ్గుతుందా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా అక్కడ వేచి ఉంటున్నారు. ఇక్కడ ఒక విషయం జరిగింది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఇదంతా చూస్తూ ఉన్నాడు. అతను 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడి ఒక మూలను కూర్చుని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని దేవదేవత వస్తుంది, అక్కడ నీళ్లు కదిలించబడతాం చూస్తూ ఉన్నాడు ఇతను. తర్వాత ఎవరైతే ముందెళ్తున్నారో వాళ్ళు ఆ వ్యాధి నుంచి వాళ్ళు తొలగింపబడుతున్నారో వ్యాధులు తగ్గుతున్నాయి. ఈ విధమైనటువంటి సంగతిని ఇతను కళ్ళారా చూస్తూ ఉన్నాడు. ఎవరో ఈ 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతుండేటువంటి ఈ మనుష్యుడు. ఈ బాధపడుతూ ఆ ప్రక్కన కూర్చున్నప్పుడు యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు ఈ విధంగా అంటున్నారు, బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఆ మనుషుని యేసుప్రభు వారు చూశారు. ఆ రోగి దగ్గరికి వచ్చి స్వస్థత పడగోరుచున్నావా అని వానిని అడుగగా, చూసారా ప్రియులారా, బాధలో ఉండేటువంటి వ్యక్తిని, వ్యాధితో ఉండేటి వ్యక్తిని ఎవరైతే ఉన్నారో, అవసరతలో ఎవరైతే ఉన్నారో, ఏ బాధలతోటి మనుషుడు బాధపడుతున్నాడో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తెలుసును ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ వ్యాధి గల ఆ మనుషుని దగ్గరికి వెళ్ళి నీవు
స్వస్థత గోరుచున్నావా అని వానిని అడుగగా, అయితే నీవైనా సరే ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే వ్యాధులలో ఉన్నారో ప్రతి వారిని కూడా పరలోకమందుండేటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈ వ్యాధి గల వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థత పరగోరుచున్నావా అని యేసు ప్రభువారు అక్కడ అడుగుతుండడం మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. కాళ్ళు చేతులు ఉండేవారు అందరూ ప్రతి వారు కూడా ఏ విధమైనటువంటి వ్యాధి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి ఆ కోనేటిలోకి త్వరగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి దేవదూత కదిలించినప్పుడు, ఆ నీరు కదిలించినప్పుడు ముందుగా దాంట్లో దిగుతున్నారు, బాగుపడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే మరి నాకైతే నేను నడవలేనటువంటి స్థితిలో ఉన్నాను, దీన వ్యవస్థలో ఉన్నాను, నన్నెవడూ కూడా ఆ కోనేటిలోకి తీసుకెళ్ళటానికి ఎవరో సహాయం చేయటలేదు ప్రభువా అని చెప్పేసి ఆ మనుష్యుడు ఆ ప్రభువారికి సమాధానం చెప్పి ఉండటం మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభువారు ఈ విధంగా అన్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపునెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు మాట విన్న వెంటనే అతను ఏం చేశాడంటే, నీ వెళ్ళి నీ పరుపెత్తుకొని నడువు అని యేసు ప్రభువారు ఆ మాట సెలవిచ్చిన తోడనే ఆ వ్యాధిగ్రస్తుడి దిగ్గున లేచి ఆ పరుకెత్తుకొని మరి నడిచెళ్ళిపోవటం చూస్తూ ఉన్నాం. ఈ మాట ఎప్పుడైతే ఏమన్నాడో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటను విని ఆయన పరుపెత్తుకొని నడవటం మనం చూస్తూ ఉన్నాం. వాడు వెంటనే స్వస్థత నొందుగాడు కూడా. స్వస్థత అక్కడ జరిగింది అంటే ఏంటి? ఇక్కడ యేసు ప్రభువారి యొక్క మాటలో స్వస్థత ఉంది. ఇటువంటి గొప్ప దేవుడిని మనం హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే మనకెంతో ఆరోగ్యకరము. మన కుటుంబాల్లో సమస్యలు తొలగిపోతాయి. ఎట్టి వ్యాధిగ్రస్తులైనా కూడా ఆయన మాట వింటే, ఆయన్ను పూజించినట్లయితే మన వ్యాధులు దూరమైపోతాయి. ఎందుకనంటే యేసు ప్రభువారిని నిజమైనటువంటి రక్షకుడుగా మనం అంగీకరిస్తున్నాం గనక. ఆ వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉండేటువంటి ఆ వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభువారి యొక్క మాట విన్నాడు గనుక వెంటనే ఆయన యొక్క రోగం నుండి స్వస్థత పొందటం ఇక్కడ జరిగింది. అయితే కీర్తనలో 2వ అధ్యాయము 2వ వచనములో చెప్పిన ప్రకారంగా యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. భూమి ఆకాశములు సృజించినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు సహాయం కలుగుతుంది. నువ్వు వ్యాధిలో ఉన్నప్పటికీ కూడా, బాధలో ఉన్నప్పటికీ కూడా, అనేక రకాలైనటువంటి మెంటల్ టెన్షన్స్లో నువ్వు ఉన్నప్పుడు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వలననే. ఎందుకనంటే ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని నీవు మనసారా అంగీకరించినట్లయితే నీకు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియులారా, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. మనకు కాపలా కాసేటువంటి దేవుడు, ఆశ్రయించేటువంటి దేవుడు, బాధల్లో ఉండేటువంటి వారిని పునరుద్ధరింపజేసేటువంటి దేవుడు. ఆ 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉండేటువంటి ఆ వ్యాధిగ్రస్తుణ్ణి దేవుడు స్వస్థపరిచాడు. ఎందుకనంటే ఆయన మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం ఆపదలో ఉన్నామని అంటే, బాధల్లో ఉన్నామని అంటే మరి ఎవరి వలన కూడా ఆ యొక్క సహాయం జరగదు. ఆ ఆపద నుంచి విడుదల చేసేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఎప్పుడు ఆయనను నువ్వు నమ్ముకుంటే, ఆయన నువ్వు హృదయపూర్వకంగా సేవించినట్లయితే ఆయన నీకు సహాయం చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారిని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించటం ద్వారా నీకెంతో మేలు, నీ కుటుంబానికి మేలు, నీ
కుటుంబంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలి. హీఈస్ అవర్ హెల్ప్ఫుల్ గాడ్, హీఈస్ అవర్ మెర్సిఫుల్ గాడ్. సహాయం చేసేటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. సమస్తము ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆయనను మనము హృదయపూర్వకంగా స్వీకరించినట్లయితే దేవుడు మనకి ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే స్వస్థపరిచారో, అలాగే మనము కూడా వ్యాధుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కూడా మన యొక్క అవసరతలను చూసి దేవుడు మనల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు ఆ యొక్క కుష్ఠరోగిని కూడా బాగు చేయటం మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. నాకు ఇష్టమే ప్రభువా అని అతను అడిగినప్పుడు అతని యొక్క కుష్ఠరోగము అతని నుంచి వీడిపోయెను. మరలా కీర్తన గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనములో ఇంకా చక్కని మాట ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఎవరూ లేరు ఈ లోకంలో, దేవుడు తప్ప ఈ లోకంలో మనుషుల వలన ఏ విధమైనటువంటి సహాయము మనకు జరగదు. కాబట్టి దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నన్ను ఆదరించువాడు, ఆయనే నా ప్రాణము, ఆయనే నా యొక్క కోట అని నీవు నమ్మినట్లయితే సమస్తము కూడా ఆయనకు సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. ప్రతిదీ కూడా దేవునికి సాధ్యమే అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎవరు లేరు ఈ లోకంలో నీకు సహాయం చేయటానికి, నీ ప్రాణాన్ని ఆదరించడానికి ఎవరు రారో. నీ యొక్క దృష్టి ఎంతసేపు కూడా ప్రభువారి వైపే ఉంచినట్లయితే నీవు అనేకమైనటువంటి తలాంతులను నీవు పొందగలుగుతావు. కాబట్టి దేవుని యందు ప్రియులారా, మీరందరూ కూడా దేవుని వైపు గురివించినట్లయితే దేవుడే నిన్ను అన్ని విషయాల్లో నుంచి పైకి లేవనెత్తటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా నిజమైనటువంటి స్నేహితుడు మనకు లేడు. ఆయన స్నేహితుడు మనకి, ఆయన ప్రభువు, గొప్ప దేవుడు, మనకు గొప్ప దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి ప్రతి విషయంలోనూ కూడా ఆయన్ని ముందు పెట్టినట్లయితే నీవు దైవాశీర్వాదాలు నీవు పొందుకోగలుగుతావు. ఎందుకనంటే ఇక్కడ యోహాను సువార్తలో ఆ కోనేటి దగ్గర ఉండేటువంటి ఆ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ బాధపడేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. వ్యాధితో ఎంతో కాలంగా బాధపడుతుండేటువంటి ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువారే వచ్చి ఆయన్ని దర్శించటం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు మాట విన్నాడో ఆయన స్వస్థపడ్డాడు. అలాగే దేవుని యందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు కూడా ఏ విధమైనటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా మన యొక్క అవసరతలో, మన యొక్క అక్కరతలో, మన యొక్క బాధలన్నింటినీ కూడా ప్రభువారు ముందుంచినట్లయితే మనల్ని ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరిదము. చూసారా ప్రియులరా, మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయము కొరకు, నీకు ఏ విధమైనటువంటి సహాయం లేకపోయినప్పటికీ కూడా, నీకు స్వస్థత జరగకపోయినప్పటికీ కూడా ప్రభువారి యొక్క పాదాల చెంతకు చేరినట్లయితే, నువ్వు ప్రార్థించినట్లయితే, నీ అవసరతలు ఆయన దగ్గర విన్నవించుకున్నట్లయితే సమయోచితమైనటువంటి సహాయము చేయటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. ఆయన కృపను పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆయన పాదముల చెంత బ్రతిమాలుకున్నట్లయితే, నీ పరిస్థితిని అంతటిని కూడా ఆయన దగ్గర విన్నవించుకున్నట్లయితే, ఆ కనికరము కలిగినటువంటి దేవుడు కోనేటి దగ్గర ఉండేటువంటి ఆ వ్యక్తిని ఏ విధముగా అయితే స్వస్థపరిచాడో, ఆయనకి ఏ విధమైనటువంటి సహాయం చేశాడో, అలాగే నీ కుటుంబంలో నీకు
మీ యొక్క కుటుంబీకులందరికీ కూడా తగినటువంటి సహాయాన్ని చేసి నీ ప్రాణాన్ని ఉజ్జీవింపగల చేసినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సంగతి మర్చిపోకూడదు ప్రియులారా. మనకు గొప్ప దేవుడు ఉన్నప్పుడు, స్వస్థత పరిచేటువంటి దేవుడు ఉన్నప్పుడు మనము ఆయనకు మన యొక్క సమస్యలన్నీ కూడా ఆయన యొక్క పాద సన్నిధి దగ్గర పెట్టినట్లయితే, ఆయనకు ప్రార్థించినట్లయితే ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నారని మనం మర్చిపోకూడదు ప్రియులారా. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం, నా సహాయకుడు నీవే, నాకు సహాయం చేసేటువంటి దేవుడు నీవే ప్రభువా, నా వ్యాధి బాధల్లో నుంచి విడుదల చేయగల శక్తిమంతుడు నీవే ప్రభువా అని నీవు గుర్తెరిగి నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభువారు ముందుంచుకోవడం నేర్చుకోవాలి. అంతేకాదు, నా రక్షణకర్తయగు నా దేవా, రక్షించేవాడవు నీవే, నా బాధల్లోంచి విడుదల దయచేసేటువంటి వాడు దేవుడవు నీవే, నా గొప్ప దేవుడవు నీవే అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన్ని వేడుకున్నప్పుడు దేవుడు నీకు కావలసినటువంటి స్వస్థతలను అనుగ్రహిస్తాడు. దావీదు మహారాజు గారు చెప్తుండేటువంటి మాట, నా దేవా, నా రక్షణకర్తయగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడిచిపెట్టగయా అని బ్రతిమాలుకుంటున్నాడు. నన్ను విడువకము, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము అని దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. అలాగే ఏ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తివైనా సరే నీవేం చేయాలనంటే దేవుని ఈ విధముగా అడుగుకోవాలి, నన్ను విడనాడకు ప్రభువా, నా వ్యాధి నుంచి దూరం చేయి, నన్ను స్వస్థపరచు, నేను నీ కుమారుడిగా అంగీకరించు, నీవు నా రక్షణకర్తవయగు నా దేవుడివని నేను ఈ రోజున నేను తెలుసుకున్నాను ప్రభువా అని నీవు చేసినటువంటి పాపక్రియలన్నింటినీ కూడా ఆయన యందు ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను రక్షించటానికే సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సంగతే నీవు మర్చిపోకూడదు. ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నిబంధనలను గైకొనుచు, ఆయన మాటలు వినటం, ఆయన పాటలు పాడటం, ఆయనలో నమ్మకముగా జీవించినట్లయితే ఏమంటున్నారు, ఆయన కట్టడలను అనుసరించి నడుచు వారి మీద, ఆయన యొక్క బాటలో నడిచేటువంటి వారి మీద ఆయన యొక్క కృప నిరంతరము ఉంటుందని ఇక్కడ కీర్తన గ్రంథంలో చెప్తా ఉన్నది ప్రియులారా. కాబట్టి అట్టి కృప మనందరము కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటు యొక్క ఆదరణ, ప్రభు వారి యొక్క ఆదరణ కావాలని నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన ఆదరించేటువంటి దేవుడు. నీ వ్యాధితో ఉన్నప్పుడు ఆయన్ను బ్రతిమాలుకున్నట్టే ఆయన నీ వ్యాధి నుంచి విడుదల చేసేటువంటి దేవుడు. గొప్ప దేవుని ద్వారా అనేక రకాలైనటువంటి మేలులు కృపలో పొందాలి అనుకుంటే నీవు దేవుని సన్నిధికి ఇప్పుడైనా నీవు వచ్చినట్లయితే ఆయన నీ యొక్క పాపములన్నీ క్షమించి ఆయన బిడ్డగా అంగీకరించటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల మా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంతవరకు నా ప్రభువా మీ వాక్య భాగముల ద్వారా ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వ్యక్తిని మాకు చూపించారు నాయన. మీ మాట విన్న తోడనే నా ప్రభువా ఆ వ్యాధిగ్రస్తుడు బాగుపడి ఉండిట మేము చూస్తూ ఉన్నాం. అలాగే నా ప్రభువా ఈ టీవీని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో నా ప్రభువా, మీ ప్రియ బిడ్డలో ఏ బాధల్లో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క అవసరతలో, వారి యొక్క అక్కర్లో తీర్చండి, స్వస్థత చేకూర్చండి నాయన. మీకు స్తోత్రములు చేర్చుకుంటున్నాం. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి మీ ప్రియబిడ్డలందరూ కూడా మీ అందు నమ్మకస్తులై ఉండి మిమ్మల్ని పూజించుకునేటువంటి వారంగా తయారు చేయమని ఈ చిన్న ప్రార్థన పరలోక సన్నిధిలో చేరమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా.
మా ఫోన్ నంబర్లు 9652128511, 08813234952. Our email address mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్లు 9652128511, 0881323495. మా ఇమెయిల్ అడ్రస్ mohany@yahoo.com. I would try to lay down and sleep, and I would feel eyes watching me. అనేటువంటి ఆలోచన కొంత సమయానికి కలిగింది. I said, if there is a God and you can hear me, యా ప్రార్థన పరలోక సంఘంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Now may the Lord God bless you, be with you and keep his face to shine upon you. Amen. 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 మరి మీరు అందరూ ఎలా ఉన్నారు? చెప్పండి. బేకర్, హాలీవుడ్ బేకర్. యా 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 Today in the Torah, David your Savior has been born to you. Please praise the Lord. ఎస్. the Bible says, మరి బైబిల్ గ్రంథం చెప్తుంది, unto you a child is born. మన కొరకు రక్షకుడు మరి పుట్టి ఉన్నాడని మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది.
every single person. నీకు 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 ప్రతి వ్యక్తికి కూడా ఆయన మరి ఈ విధమైనటువంటి పని నాకు చేసి చూపించారు.